హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా మీరందరికీ నేను అడిగేది ఏంటంటే, మీకు ఇటువంటి బెటర్ కంటెంట్ ఎప్పుడు కావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ మీరు జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మార్కెట్ క్రాష్ అవుతుంది, ఇది దీని టాప్ ఏరియా, 110K రిజెక్ట్ అయ్యింది. అక్కడి నుంచి మార్కెట్ అనేది క్రాష్ అవుతుందని మీకు అప్పుడే నేను అరౌండ్ జూన్ 10థ్ ఇచ్చాను. దెన్ మీరు ఇక్కడ చూసుకోండి, మార్కెట్‌లో నేను దాంతో పాటు ఫ్రీగా మీకు అప్డేట్స్ కూడా ఇచ్చాను. సో, ఇది షార్ట్ ట్రేడ్ అప్డేట్ ఇచ్చాను. మార్కెట్ జరిగింది. దెన్ మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఇచ్చాను. బీటీ షార్ట్ ట్రేడ్ అన్నీ జరుగుతాయి. సో, ఇటు మీరు ఒక సైడు మీరు ట్రేడింగ్ నేర్చుకుంటూ, అలాగే మీరు లైవ్ ట్రేడింగ్ సిగ్నల్స్ లాగా మీరు తీసుకోవచ్చు ఫ్రీగా ఇక్కడ. సో, ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఇందులో ఫాలో అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఇది. సో, ముందుగా నేను మీకు ఏం చెప్పానంటే ప్రీవియస్ వీడియోలో కూడా ప్రీవియస్ ఐడియాస్ కూడా మీకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది. ఎప్పుడైనా డబుల్ టాప్ ప్యాటర్న్ వస్తే మీరు వీటి యొక్క లెంత్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ అది తీసుకుంటే ఆ సపోర్ట్ వన్స్ బ్రేక్ అయినప్పుడు ఆ లెంత్ అండ్ ఆ డిస్టెన్స్ ఉన్న మధ్య ఎంతైతే ఉంటుందో అది మనకొచ్చేసి మన టార్గెట్ అనమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. దెన్ మీరు ఇక్కడ పెట్టి చూస్తే క్లియర్‌గా మనకు 90K ఏరియా అనేది మనకు నెక్స్ట్ టార్గెట్ అవుతుందనమాట. సో, ఇప్పుడు గాని వన్స్ ఇది గాని క్రాష్ అయితే, ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది. వన్స్ ఇది క్లియర్ కట్‌లో మీకు డౌన్‌ఫాల్ వస్తే మార్కెట్ నెక్స్ట్ రీచ్ అయ్యేది వితౌట్ డౌట్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ 90K. సో, ఎంతోమంది నన్ను ఈ ఐడియా చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. నన్ను చాలా హేళన చేసినారు. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మార్కెట్ అనేది క్లియర్. ఏంటి ఇరాన్ వార్ వచ్చింది అందుకు జరిగింది మీరు అలా అనుకోవద్దు ఎప్పుడే గాని. మార్కెట్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక టైప్‌లో మార్కెట్ ఎప్పుడైనా హైకొస్తే, హైకి ఇన్ని డేస్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే హై ఆల్మోస్ట్ మనకు మే 25థ్ వస్తే, మనకి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైమ్ రీటెస్ట్ చేయడానికి జూన్ 9థ్ అంటే ఆల్మోస్ట్ 25 డేస్ ఒకే చోట గేమ్ ప్లే జరిగింది మార్కెట్‌ది. సో, మార్కెట్ ఎప్పుడైనా సరే అలా ఒక రేంజ్‌లో ఉంచి వాళ్ళు పెద్దవాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. సో కాల్డ్ వేల్స్. ఆ ప్రాఫిట్ బుక్ చేశాక మార్కెట్ ఆటోమేటిక్‌గా డంప్ అవుతుంది. సో, అది మార్కెట్ ఎప్పటినుంచో చూసేది మనం. సో, ఇప్పుడు అదే జరగబోతుంది. సో, ప్రీవియస్‌గా నేను చెప్పింది క్లియర్‌గా. సో, మీరు ఇటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానెల్‌లో ఉండాలి. అప్పుడే మీకొస్తుంది. దెన్ ఎథీరియం గాని చూస్తే మీకు చెప్పాను ప్రీవియస్‌గా, ఈ సపోర్ట్ గాని బ్రేక్ అయితే 2380, నెక్స్ట్ వచ్చేసి 1800-1900, ఈవెన్ దో 1700 మనకు నెక్స్ట్ ఫేవరబుల్ గ్యాప్ అనమాట ఇది. సో, ఇక్కడికొస్తేనే మనకు బుల్లిష్ మొమెంటమ్ వస్తుంది మార్కెట్. సో, మీరు ఇక్కడ బై ఆర్డర్స్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పుష్ బ్యాక్ ఉంటుంది, పుల్ బ్యాక్ ఉంటుంది పైకి. సో, ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ చాలా బాగా పనిచేస్తుందనమాట. ఇక్కడ గాని మీరు గమనిస్తే, ఎక్కడైతే మీరు ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో మీరు గాని సారీ. ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఇది రీసెంట్ హై కదా! ప్రీవియస్ కూడా రీసెంట్ హై. మార్కెట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పడింది కదా! దెన్ మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, ఇప్పుడు దీనికి స్ట్రెంత్ రావాలంటే ఇది ఇక్కడికొచ్చి ఇలా మళ్ళీ మీకు బౌన్స్ అవ్వాలి. సో, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బౌన్స్ అవ్వాలి. సో, మార్కెట్ కూడా ప్యాటర్న్ అది. దెన్ మీరు చూసుకుంటే మేజర్ ఆల్ట్ కాయిన్స్ మీరు ఒకవేళ సోలానా చూసినా కూడా సేమ్, అది కూడా ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు ఒక మనకు లెహ లెఫ్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అనేది కూడా ఇక్కడ ఫార్మ్ అయింది. ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయింది కాబట్టి దీని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి అరౌండ్ $95. సో, ఇట్లా మీకు ఫస్టే మార్కెట్ అనేది ఇక పైకెళ్ళదు. అందరూ మనకేంటంటే అక్యుములేషన్ ఫేజ్, ఆ మార్కెట్ ఇంక చాలా బాగా పైకెళ్ళిపోతుంది అంటున్నారు. వెళ్ళదు. రేపు యూఎస్ ఫ్యూచర్స్ అన్నీ పడబోతున్నాయి. అన్నిటికంటే ముందు క్రిప్టో రియాక్ట్ అవుతది. తర్వాత అన్ని మార్కెట్స్ రియాక్ట్ అయితాయి. సో, ఇప్పుడు ఈవెనింగ్ కాబట్టి యూఎస్‌లో మనకు ఆల్రెడీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మార్కెట్ డంప్ బికాస్ ఆఫ్ రీసెంట్ బాంబింగ్ అనమాట. ఎప్పుడైనా చూడండి, మార్కెట్ అనేది ఒక హైలో ఉన్నప్పుడు దాని డిస్ట్రిబ్యూషన్ ఫేస్‌లోనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడుగా షార్ట్ ట్రేడ్‌గా మనకు క్రియేట్ అవుతుందంటే, ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతదంటే, ఎప్పుడైతే ఇది లాస్ట్ అవుతదో సపోర్ట్, ఆ లాస్ట్ ఇటువంటి బ్యాడ్ న్యూస్‌ని ఎక్స్‌పెక్టేషన్‌గా తీసుకొని మనకు మార్కెట్ అనేది అక్కడి నుంచి దాని ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉందో అది లూజ్ అయిపోతుందనమాట. సో, మళ్ళీ రీఅక్యుములేషన్ ఫేజ్ కోసం అది రావాలి. సో, ఈ డంప్ 90 వరకు ఉండొచ్చా? లేదా 74 వరకు ఉండొచ్చా? ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట. ఒకవేళ ఇక్కడ 90కే హోల్డ్ కాకపోతే మళ్ళీ మనం డెఫినిట్‌గా 64 73 చూడాల్సిందే. సో, ఫ్రెండ్స్, ఇటువంటి బెటర్ కంటెంట్ మీరు తప్పకుండా కావాలనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్, అదర్ సోషల్ మీడియా లింక్స్ గాని మీరు ఫాలో అయితే మీకు ఆన్ టైమ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో, స్టే ట్యూన్ విత్ క్రిప్టో ట్రేడర్ తెలుగు. హావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.